సో ఇప్పుడు మీ ఫ్యూచర్ అంబిషన్ గోల్స్ ఏంటి సార్? ఇటు రాజకీయం అనుకుంటున్నారా, తెలుగు తమిళ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ ఫుల్ లైమ్ లైట్ లో ఉన్నారు, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు రాజకీయం ప్రతిరోజు ఉండదండి, ప్రతిరోజు ఎలక్షన్ రావు. మనం వెళ్ళి ఒక జనసేనలో స్టార్ క్యాంపైనర్, ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నాం. ఎక్కడ సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు దాన్ని పద్ధతిగా మాట్లాడతాం, అందరికీ సమాధానం చెప్తాం. ఈ సినిమా వచ్చేటప్పటికి మన బతుకు తెరువు. రాజకీయాల్లో బతుకు తెరువు కాదండి, రాజకీయాలు సర్వీసు. అక్కడ ప్రజల్ని ఉత్తేజపరిచి ఈ ఎలా ఉండాలి, మన స్టేట్ ఎలా ఉండాలి అని. ఇక్కడికి వచ్చేటప్పటికి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనం బతకాలి, మనం చివరి రక్త బిందు వరకు నటనలోనే ఉండాలి. ఇక్కడ అది అవన్నీ బ్యాలెన్స్ చేసుకుని చేస్తున్నాం. కొన్ని ట్రోల్స్ ఉంటాయి, అవి మనల్ని కొంచెం నెగిటివ్ గానే ఎఫెక్ట్ చేస్తే బాధన్నా, మీకు కూడా తెలియని ట్రోల్స్ ఉంటాయి కొన్ని. అవునా అనుకోవచ్చు, ఆశ్చర్యపడవచ్చు మీరు కూడా, నా మీద ఇలాంటిదా, ఓకే నేను కూడా తెలుసుకుంటున్నానే కొత్తగా అన్నట్టు ఏమైనా కమెంట్స్ మీరు విన్నారా? ఉన్నాయండి. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే, ఓ 100 సినిమాలు తీసుకుంటే 100లో మొన్న చెక్ చేశాను నేను, 99 సినిమాల్లో ఎక్కడ బూతులు కానీ కంటెంట్లు కానీ ఉండవు నా దాంట్లో. అది ఎందుకో మరి దేవుడు అలా ఇచ్చాడు వరం నాకు. ఒక్క చోట మటుకు అమ్మగానమ్మ బత్తాయో అన్నా నేను, దానికి కింద వరుసగా ట్రోలింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ లో ఎటకారం ఉంటది, ముందు ఎటకారం ప్లే అయ్యాక డైలాగ్ ప్లే అవుతుంది. పృథ్వీ గారు ఏదన్నా డైలాగ్ చెప్పండి అని అంటారు, మనం చెప్పిందే ఫైనల్ కాదండి, వాళ్ళు దాన్ని చూసుకుంటే ఇదేదో బాగుంది, ఇది రెండరింగ్ ఉంది ఇంట్లో. నరేష్ గారితో చేశారు, ఎమ్మెల్యేలే అనుకుంటా, ఎముడు భార్య కూతురుని అక్కడ పోలీస్ స్టేషన్ ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. నాకు గబగబ కానిస్టేబుల్ వచ్చి, సార్ అమ్మగారు సార్ అంటాడు. ఈ టైంలో అమ్మగారు ఎందుకు ఫోన్ చేసింది అని పరిగెట్టి బయటకు వస్తే ఈ అమ్మాయి దేవకన్య, అమ్మగానమ్మ బత్తాయి అన్నా నేను అప్రయత్నంగా, ఇది బాగుంది కంటిన్యూ చేయటం. ఇక అలాగే బత్తాయి బాబ్జీ అని, అమ్మదానమ్మ బత్తాయి అని, కేక్ అని, కొన్ని మేనరిజమ్స్ వీడు అనవసరంగా మనం మాట్లాడామే, అది వీళ్ళని ఒప్పించింది, మనం జాగ్రత్త తీసుకోవాలి, బయట అలా మాట్లాడకూడదు అనేది. ఈడ మొన్న ఫ్యామిలీ తోటి వెళ్తున్నప్పుడు ఈడ్రా బత్తాయి గాడు అని అంటే, అప్పుడు నాకు అనిపించింది, మా చుట్టాల్లో ఉన్నాడు, అరే నువ్వు బత్తాయి అంటాం వల్ల చూడవాడు ఎలా మాట్లాడండి. ఎన్ని సినిమాల్లో సత్యనారాయణ గారు కూడా అనేవారు, ఈడు సత్యగాడు రైడు, ఇలాగ వాళ్ళ ఇష్టం, ప్రేమ అది. చాలా సినిమాల్లో పాత్రలు మీ ఇంటి పేరుగా మారిపోయాయి సార్, అసలు ఎక్కువ చాలా పాత్రలో అవే పాత్రలతో మేబీ ఆ సినిమా ఇంకా వెళ్ళిపోయి ఇంకో సినిమా వచ్చేదాకా అదే పాత్రతో పిలుస్తుంటారేమో. దాన్ని మర్చిపోరండి మనం. ఇప్పుడు 30 కాదు, 35 years అంటే కూడా 30 years ఇండస్ట్రీ అంట. మీకు ఇప్పుడు అద్దుకున్న ఇంట్లో కొత్తలో ఇక్కడ పృథ్వీరాజ్ గారు అంటే ఎవరండి, అప్పుడు కార్లు వచ్చి పికప్ చేసి తీసుకెళ్లేవి షూటింగ్ కి. పృథ్వీరాజ్ నైమాలం ఓ యాక్టర్ 30 years ఇండస్ట్రీ. నేనేం చేసేవాడినంటే, మనం పాపులర్ అవ్వాలంటే పిల్లలందరూ బంజారాహిల్స్ లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఆ గల్లీలో, రోజు ఒక చాక్లెట్ ప్యాకెట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఏమంటారు అంటే 30 years ఇండస్ట్రీ, అది మన ఇళ్ళ తీసుకొచ్చి చూపిస్తారు, మనం చూపిస్తే చాక్లెట్ ఇస్తాడని. అలాగా అదే వాళ్ళు మర్చిపోరు.